హల్లెలూయా. మరి గత ఆదివారము దేవుడు అందరితో మాట్లాడి ఉన్నాడు. మరి మనం ఎన్నో ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు ఆలస్యమవుతూ ఉంటుంది. అప్పుడు మరి మన అనేక విషయాలు, ముఖ్యంగా మన ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము, జవాబు రాదు. కొన్నిసార్లు రానప్పుడు ఎందుకు ప్రభా మా తట్టు మాకు జవాబు రాలేదని దేవుని వైపు చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు మరి మాట్లాడి ఉన్నాడు. మొదటిగా మనం సువార్త చేయాలి అని. ఎస్, సువార్త మన ప్రతి ఒక్క విశ్వాసికి ఒక భారం ఉంది. క్రీస్తుని గురించి ప్రకటించాల, క్రీస్తుని గురించి ప్రేమను చాటాల. మనము నమ్మినమో, రక్షణ పొందినామో, మేళ్ళు పొందినామో, మన పేర్లు జీవ గ్రంథాలు రాయబడి ఉన్నాయి, కానీ ఇతరులకు క్రీస్తుని గురించి మనం సువార్త చెప్పట్లేదు. మనం సిగ్గుపడుతున్నాం. అందుకే మన ప్రార్థన కొన్ని రోజులు కొద్ది దినం ఆలస్యం అవుతున్నాయి. అందుకే దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు. ఇంకొక మాట చెప్పాలి అంటే, మనము సువార్త అంటే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సువార్త చాటకపోతే, క్రీస్తుని గురించిన వార్త నేను చెప్పకపోతే నాకు శ్రమ, నాకు బాధ, నాకు శ్రమ అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో బహుశా 1 సంవత్సరం కావచ్చు, కొన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుడు నమ్ముకొని. దేవుడు నీకు కృపావరాలు కూడా ఇచ్చిన్నాడు దేవుడు మనకు. కానీ ఏదో ఒక రోజుకి ఒక్కరైనా కానీ, లేదా మనము సువార్త చేయకపోతే అది మనకు ఏది శ్రమ. కొన్ని శ్రమలు మనము సువార్త చాటలేదు గనక ఈరోజు మనం కొన్ని శ్రమల్లో ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు, ఒక కీ ఇస్తున్నాడు మన జీవితంలో. ప్రభువా, ఇది ఎందుకు సమస్య అని వెతుకుతూ ఉన్నాం, కానీ ఆ సమస్య ఎందుకు, ఆ శ్రమ ఎందుకంటే కొన్ని మార్లు మనం సువార్త చాటట్లేదు గనక ఇదిగో కొన్ని శ్రమలు మనకు అని చెప్పబడుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను సువార్త చాటకపోతే, క్రీస్తుని గురించి నేను చెప్పకపోతే నాకు శ్రమ, నాకు బాధ, నాకు కష్టాలు అని అంటున్నాడు. సో దేవుని బిడ్డలారా, మనం అందరము సువార్త చాటేదము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, అంతేకాదు ఆకలి కొనిన వారికి, మరి వస్త్రం లేని వారికి, దిక్కుమాలిన వారిని ఇంటికి చేర్చుకోవాలని, వస్త్రం ఇవ్వాలని, భోజనము పెట్టాలని, ఇలాగా దేవుడు లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడాడు. అంతేకాకుండా చూడండి, అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకుగా చుక్కవలె ఉదయించును. అది యెషయా గ్రంథం 58వ అధ్యాయము మరి 7వ వచనములో మనం చూచినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. అలాగా చేసిన ఎడల నీకు వెలుగు వేకుగా చుక్కు వలె ఉదయించును, స్వస్థత మీకు శీఘ్రముగా లభించును. తప్పక మీకు స్వస్థత లభిస్తుంది. స్వస్థత మీకు శీఘ్రంగా లభించును, నీ నీతిని నీ ముందరగా నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక కట్టి భాగమున కావలి కాను. నిన్ను నీ కుటుంబానికి దేవుడు కావలిగా ఉంటాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తారా? అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. నీవు పిలువగా యెహోవా నీకు మనకు ఏమిచ్చును? ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? మనం సువార్త చాటదముగాక. ఇతరులకు ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలా, మరి వస్త్రము లేని వారికి వస్త్రము ధరించాలా. చూడండి, నీతి కార్యాలు మనం చేయాలా. అప్పుడు నీ వెలుగు వేకు చుక్క వలె ఉంటుంది. ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబానికి ఒక వెలుగు కావలిగా, ఒక కాపరిగా ఉంటాడు. నీకెప్పుడు శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుంది. కంపల్సరిగా నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే మనకెందుకులే, కొంతమంది చూస్తున్నాను
క్రీస్తుని గురించి ఏమైనా చెప్పమంటే వారు దాటేసి వారి పని వారు చేసుకుంటారు. ఎవరైనా ఎదురుకు వచ్చి ఇది ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నా. రత్న టాటా ఎవరికి ఎంతమందికి తెలుసు? తెలియదా? టాటా ఉప్పు ఎవరికి తెలుసు? అందరికి తెలుసు. రతన్ టాటా గారు ప్రభునందు వారు చనిపోయాడు. అయితే లాస్ట్ మూమెంట్లో వింటున్నారా, లాస్ట్ మూమెంట్లో వారు చనిపోయే ముందు వింటున్నారా, వారు చనిపోయే ముందు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక స్టాఫ్ నర్సు సువార్త చెప్పింది, యేసయ్య గురించి చెప్పింది. హల్లెలూయా. యేసయ్య గురించి సువార్త చెప్పిన తర్వాత రతన్ టాటా గారు, ఈ విధంగా నాకు ఎవ్వరు యేసయ్య గురించి చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయే ముందు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి ప్రభునందు నిద్రించినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆమె పని ఆమె చేసుకోలే, అంత పెద్ద వ్యక్తి. చూడండి, ఎక్కడ హాస్పిటల్లో వెళ్ళండి, చాలా హాస్పిటల్లో వింటున్నారా, దేవుడి బిడ్డలే పరిచర్య చేస్తూ ఉంటారు. మామూలు విషయం పరిచర్య చేయడం, అబ్బా వారు లేపడము, సూదియడము, ఇది దేవుని పరిచర్య. అసలు ఎవరు ఈ నర్సు కానీ డాక్టర్ కానీ మిషనరీస్ మన దేశ ప్రజలను ఆశీర్వించడానికి డాక్టర్ గారు, అదే స్టాఫ్ నర్సు మన చర్చిలో కూడా చాలామంది ఉంటారు. అది పరిచర్య. మదర్ తెరీసా గారు అంటారు, వారి ఒక రోగిని నేను ముట్టుకుంటే ఆ రోగిని ముట్టుకోవట్లేదు, నేను యేసయ్యను ముట్టుకుంటున్నాను అని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడెక్కడెక్కడ పెట్టినారో అక్కడ నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు యేసయ్య గురించి మీరు చాటెదరుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు ఏ విధంగా, ఎట్లా, ఎప్పుడు మరి ఒకరికి రక్షణ ఇస్తాడో తెలియదు. చూడండి, ఒక వ్యక్తి ఓడ ఉంది, ఒక షిప్ ఉంది. ఆ షిప్ ఆల్రెడీ కదిలింది. ఈయన దూరంగా ఉన్నాడు, పరిగెత్తుతున్నాడు. అది ఆల్రెడీ కొంచెం దూరం వెళ్ళిపోయింది. ఆ షిప్ మిస్ అయిపోయింది. ఏంటంటే ఆ షిప్ మిస్ అయిపోయింది. వెంటనే వెనుక నుంచి బ్యాగ్ ఉన్న అదన్నీ కింద పడేసి ఆ షిప్పుని వెళ్ళాలా ఎక్కాలనుకున్నాడు. కానీ ఆ షిప్పు వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆ బ్యాగు, ఆయన పడేసిన బ్యాగు ఆయన చేతికిచ్చి ఆయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాల్సిన షిప్పు ఇది కాదు, నువ్వు వెళ్ళాల్సింది ఈ షిప్పు అని. హల్లెలూయా. ఆయనకు చాలా సంతోషం అనిపించింది. అరే, నేను ఇది అనుకొని పరిగెత్తినాను, అదే నేను దీని కొరకు పరిగెత్తినాను, ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు నువ్వు పోవాల్సింది ఇది కాదు ఈ షిప్పు అని. ఇప్పుడు ఆయనకు సమాధానం, అబ్బా ఇంకొక అవకాశం ఉంది, సమయానికి నేను ఆ షిప్పులోనికి వెళ్ళవచ్చని. అదే విధముగా దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు, నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఒక సమయం పోయిందేమో, ఇంకొక షిప్ ఉంది. ఒక షిప్ పోయిందంటే ఇంకొక షిప్ ఉంది. నువ్వు రక్షణ విషయంలో ఆలస్యము చేయకు. నేడే ఈ దినము రక్షణ ఇంటికి వచ్చును గాక, నీ కుటుంబానికి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి నెల బ్యాప్టిజాలు ఉంటాయి. నేను సమయము అవన్నీ మీకు చెప్తాను. ప్రతి నెల మరి ఈ విధంగా ఈరోజు కూడా ఒకరు సుజాతమ్మ గారు బ్యాప్టిజం తీసుకున్నాడు. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఒక ఆత్మ పరలోకంలో వారి పేరు జీవ గ్రంథం ఈరోజు సుజాతమ్మ అని రాయబడి ఉంది. అందుకే దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు మీకు ఆ భారం ఇచ్చునుగాక. మనందరికీ సువార్త చాటే భారము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఈరోజు మీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అగ్ని మీలో ఉన్న దీపమును కిండిల్ చేయునుగాక. ఆ దాహం, ఇదివరకు నువ్వు సువార్త చేసి ఉన్నావేమో, ఇదివరకు బాగా పోరాడి ఉన్నావేమో, సువార్త చేయాలని భారంతో ఉన్నావేమో, ఇప్పుడు నానా అపవాది ఏం చేస్తుందంటే
మనకు నానా విధములుగా సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ తీసుకొచ్చి మనం ఏమవుతామో కుటుంబం వైపో లేకపోతే సంఘమో మన సమస్యల వైపు వెళుతూ ఉంటాం. ఎందుకంటే మనం దేవుని యొక్క రాజ్యంని కట్టుతున్నాం కనుక అపవాది మనపై దాడి చేస్తుంది, వాడు పోరాడతాడు. కానీ మనము ఆసక్తి అంటే బైబిల్ చెప్తా ఉంది, పై ఉన్న వాటి కొరకు మనం వెతికెదముగాక. ఆమేన్, హల్లెలూయా. భూలోకములో ఎంత సంపాదించినా ఒకరోజు అది ఏమైపోతుందో తెలియదు. వెండి బంగారం ఏమైపోతుందో తెలియదు. వింటున్నదా? బిల్డింగ్ భూకంపం వస్తే ఏమైపోతుందో తెలియదు. డబ్బు అంతా పెట్టుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ నువ్వు దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో, సువార్త చేస్తావో, ఏదైతే సంపాదిస్తావో, ఆత్మలో దేవుని కొరకు ఏదైతే త్యాగము చేస్తావో అది పరలోకములో ప్రతిది కూడా దాచబడి ఉంటుంది. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఆమేన్. మనం ఇక్కడ ఉన్నాం, క్రీస్తులో యేసు రక్తంలో మనం నూతన సృష్టి అయి ఉన్నాము. మనము ఇక్కడనే ఉన్నాము, కానీ మనము పరలోక సంబంధులమై ఉన్నాము. వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకు మేము క్రీస్తు సంబంధులము. ఎవరు అనట్లే. దేనితో పెట్టి కొన్నాడు మన అందరినీ? రక్తము చేత, అమూల్యమైన పరిశుద్ధ రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది విలువ కట్టలేనంత నిబంధన. ఈ నిబంధన అమూల్యమైన ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్, అంటే అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము చేత నన్ను కొన్నాడు, నన్ను కైవసం చేసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే నన్ను కొన్నాడు, నన్ను కైవసం చేసుకున్నాడు, నన్ను హత్తుకున్నాడు. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. నన్ను ఎందరైతే అంగీకరించుచున్నారో వారు దేవుడి పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మన అందరము దేవుని పిల్లలమై ఉన్నాం. అదొకసారి నేను దేవుని బిడ్డను అనండి. అయ్యో స్తోత్రం, నేను దేవుని బిడ్డను అనండి. ఆమేన్, హల్లెలూయా. సువార్త భారం మన మీద ఉండునుగాక, సువార్తను మనము చాటెదముగాక. ఆమేన్. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఎక్కడికి పోదాం, సువార్త మనం చాటెదముగాక. రైట్, చూడండి, యెషయా 58వ అధ్యాయము గత 9 వరకు మనము గత వారం దేవుడు మనకు మాట్లాడాడు. ఇక్కడ ఇతరులను బాధించుటయు చదవండి. 9 ఫస్ట్ 9 నుంచి చదువు. అప్పుడు నువ్వు పిలువగా, యెషయా 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, చాలు. ఇతరులను బాధించుటయు, అందొకసారి పక్క వాళ్ళ చూడండి. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు అన్నాను. ఒకసారి పక్క వారు వేలు పెట్టి తిరస్కరించుటయో, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. అందొకసారి మాని అని. ఏమేం మానాలా? ఒకరిని ఇతరులను బాధించుట ఇవి మానాల. మనము ఇతరులను ఏం చేస్తూ ఉంటాము? బాధ పెడతా ఉంటాం. కొంతమంది మాట్లాడరు, కానీ మాట్లాడకుండా ఏం చేస్తుంటారు? ఇతరులను బాధ పెడతా ఉంటాడు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు మానాల. హల్లెలూయా. కొంతమంది మాటలతో ఏం చేస్తారు? బాధ పెడతా ఉంటారు. దేంతో? ఈ మాటలు మాట్లాడి ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. ఇతరులను గాయపరిచి వారు ఆనందించేవారు కూడా ఉన్నారు. ఆనందించి అబ్బా నేను ఈ మాట అన్నా, వారిని ఈ మాట అన్నా సంతోషపడేవారు చాలామంది ఉన్నారు. మరణము జీవము నాలుక వశములో ఉన్నాయి అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఇతరులను ఏం చేయవద్దు? బాధించకూడదు. మొదటిగా ఇతరులను బాధించడము మనం చాలాసార్లు కావాలనే మన మాట ద్వారా ఇతరులను ఏం చేస్తూ ఉంటామో? బాధ పెడతా ఉంటాం. వారు కావాలని ఏడవాలని మనం ఏం చేస్తూ ఉంటాము? మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది ఇతరులను బాధ పెట్టకూడదు. అంటే మాటల ద్వారా బాధ పెట్టకూడదు, చేతల ద్వారా ఇతరులను బాధ పెట్టకూడదు. కావాలని కొంతమంది గిచ్చి బాధ పెట్టే వాళ్ళు ఉంటారు.
కొట్టి బాధ పెట్టేవారు ఉంటారు. కొంతమంది ఇతరు తనకున్న అధికారం బట్టి ఏం చేస్తూ ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఇతరులను బాధ పెట్టవద్దు. కొంతమంది ముళ్ళు కురిసినట్టు ఉంటుంది, మాటలే ఒక ఖడ్గం వలె ఉంటాయి. వింటున్నారా? మాటలే ఏ విధంగా ఉంటాయంట, ఖడ్గం వలె ఉన్నాయి. ఇతరులను బాధ పెడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, మీరు ఇతరులను బాధ పెట్టవద్దు. అందుకే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొనగల శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయచ్చు. చూడండి, మా అగ్ని, నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచం. అబ్బా, పాప ప్రపంచం ఎక్కడ ఉంది? అయ్యో, ఎంతమందికి నాలుక ఉంది? అయ్యో, కొంతమందికి కనపడే. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ఇక్కడ ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరులకు మాలిన్యమై కలగజేయుచున్నది. ఎవరి మాలిన్యం కలగజేస్తుంది? ఈ నాలుక ఇతరులను ఏం చేస్తుంది? మాలిన్యం చేస్తా ఉంది. ఒక మాట చెప్పాలి అంటే, ఇతరులను గాయపరచట్లే. ఒక మాట చెప్పాలి అంటే, వారు ఇతరులను బాధ పెట్టి వారికి గాయపరుచుకుంటున్నారు. కిందికి చదువు. సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చిన్న నాలుక దేంతో నిండి ఉన్నది? విషముతో నిండి ఉన్నది. ఎవరి నాలుక? మీ నాలుక కాదే, అందరి నాలుక. అది నిరార్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఆమేన్, హల్లెలూయా. ఈ నాలుక శుభవచనములను ఆశీర్వాదాలను పలుకుతూ, మరలా ఈ నాలుక శాపముతో మాట్లాడాను అనుకో, అది పనిచేస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకే బావి ఉంది. ఒక బావిలో మంచినీళ్ళు, మరలా అదే విధంగా చేదు నీళ్ళు వస్తాయా? చెప్పండి. ఎక్కడైనా కానీ ఒక బోర్లో ఒక వాటర్ వచ్చినాయి అనుకోండి, వస్తే చేదు నీళ్ళైనా రావాలా? వస్తే బురద నీళ్ళైనా రావాలా? వస్తే మంచినీళ్ళైనా రావాలా? కొద్దిసేపు ఆన్ చేస్తే మంచినీళ్ళు, కొద్దిసేపు ఆన్ చేస్తే చేదు నీళ్ళు వస్తాయా? రావాలా? ఒక బావిలో మంచినీళ్ళు చెడు నీళ్ళు ఉండవు. ఉంటే మంచి ఉంటాయి, లేకపోతే చెడు ఉంటుంది. నీ నాలుక కొన్నిసార్లేమో మంచిగా మాట్లాడుతున్నావు, కొన్నిసార్లేమో చెడుగా మాట్లాడుతున్నావు. అది మంచిది
కాదు అని లేఖనములు చెప్తున్నాను. అందుకే ప్రతి మనుషుడు జ్ఞానముగా ప్రవర్తించాలా, జ్ఞానముగా మాట్లాడాలా, జ్ఞానముగా నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు ఎవరికి లెక్క చెప్పాలా? దేవునికి లెక్క చెప్పాలా. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాట్లాడవద్దు, శాపవచనాలు మాట్లాడకూడదు అని దేవుడు ఈరోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా జరిగిన, కుటుంబంలో ఏదైనా జరిగినా, అయ్యా నా బతికింత అయిపోయింది, ఇంకా ఏమంటారు కొంతమంది, నేను చచ్చిపోతా, లేకపోతే నానా రకాలుగా నీ నోటి ద్వారా పలకడం ద్వారా అది నువ్వు ఒక దిక్కేమో మంచి మాటలు పలుకుతున్నావు, ఆశీర్వాద మాటలు పలుకుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, మరలా ఇంకొక దిక్కు మరలా నీ నోరు దేనిలో వాడుతున్నావు? చెడుగా వాడుతున్నావు. నువ్వు మరలా శాపవచనాలు పలుకుతున్నావు. అందుకే దేవుని లేఖనములు చెప్తా ఉంది ఏమనంటే, బయట నుంచి వచ్చినది ఏది కూడా నీది అపవిత్ర పరచదు, కానీ నీలో నుంచి వచ్చే బయటిదే. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు. బయట నుంచి లోపల ఏది కాదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఆమేన్. మనుషుల నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే మనుషుని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. అంటే నీలో నుంచి ఏం బయటకు వస్తుంది? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తిని నేను తిట్టినప్పుడు నాలో నుంచి ఏం పోయింది? శాపవచనాలతో పలికిన. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మనలో నుంచి బయటికి ఏది పోతుందో అది మనుషుడికి అపవిత్రపరుస్తూ ఉంది, అది గాయపరుస్తూ ఉంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఒక వ్యక్తిని నేను తిట్టిన, బాధ పెట్టిన, బైబిల్ ఏం చెప్పిన ప్రకారం చూస్తే నేనే నా శరీరాన్ని గాయపరుచుకుంటున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఒకని కత్తితో పొడిచినావు అనుకుంటున్నావు, కానీ అదే కత్తితో వానికి ఒక్క పొడుసు పొడిస్తే నీ శరీరానికి 10 పోట్లు పెడుతున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది, మనలో నుంచి చూడండి, పాపము కడిగిపడబడతాయి, కానీ పాప క్రియలు, సిన్ నేచర్, ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి. ఏదైతే మన శరీరంలో నుంచి వస్తాయో అవి మనని అభివృద్ధిపరిచి అది మనని నాశనం చేస్తూ ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, ఇందాక శరీరం నుంచి బయటకు వచ్చేది అవి మనని అపవిత్రపరిచి, మనం దుష్టపరిచి, మనని నాశనం చేస్తూ ఉన్నాయి. ఏవి మనలో చూడండి, అందరం మా హల్లో చెప్పండి ఒకసారి. 2 ఉన్నాయి మన శరీరాల్లో, పాపము, పాప స్వభావం. అందుకసారి అనండి. పాపము యేసు రక్తములో కడగబడబోతాయి, కానీ పాప స్వభావము అది నీలో నుంచి బయటికి పంపించాలి. నువ్వు మానాల, ఏది మానేయాల. మనం బ్యాప్టిజము పొందకముందు అలవాట్లు, బ్యాప్టిజం పొందిన తర్వాత కొన్ని అలవాట్లు అట్లనే ఉంటాయి. అవునా కదా? సత్యం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అదే సిన్ నేచర్, అంటే పాప స్వభావం. మనం పాపములన్నీ యేసు రక్తములో కడగబడతాం, కానీ పాప స్వభావము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సావాసము ద్వారా మనలో ఉన్న పాప స్వభావము మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమందికి బ్యాప్టిజం పొందినప్పుడు ముందు అప్పుడు బూతులు మాట్లాడేవారు,
బ్యాప్తిజం పొందిన తర్వాత కూడా నోట్లో నుంచి వద్దనుకోకుండా కానీ అబద్ధాలు వస్తాయి, బూతులు వస్తాయి. ఇదే ఏంటిది? పాప స్వభావము. ఈ పాప స్వభావము ఎట్లా పోతుంది? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ షర్ట్ ఉంది, మరకలు వచ్చినాయి, ఫస్ట్ ఉతకంగానే మొత్తం పోతుందా? ఏం చేయాలని? కడగాల. హల్లెలూయా. ఇవాళ రేపు అన్నీ యాసిడ్లు వచ్చినాయి, అవునా కదా? మనకు మన శరీరంలో అసలు ఏ పాపి లేను, నేను పరిశుద్ధుని అంటే, ఏ పాప స్వభావం లేదంటే నువ్వు లూసిఫరే. సాడీలు చెప్పుడు, బాప్తిజం పొందిన సాడీలు ఉంటాయి మనకు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మనకు. ఈ లేఖనములో మనం చూసినట్లయితే 17 పాప స్వభావాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కానీ బాప్తిజం తీసుకున్నా నీలో ఈ పాప స్వభావం ఉన్నట్లయితే మన జీవితము నాశనంకి అవుతుంది. ఆ పాపము మనని ఏం చేస్తుంది అంటే మెల్లగా ఈ చీడ పురుగులాగా మనని ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా మీలో ఎవరైనా కానీ ఒక్కటైనా పాపము కనుగొంటారా అంటున్నాడు. మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనలో పాప స్వభావముల నుంచి దేవుడు మనల్ని విడుదల చేయనుగాక. పాపము ద్వారా వచ్చు జీతము మరణము. ఇది ఏం కాదులే అనుకుంటాం, కానీ అదే మనని ఏం చేస్తుంది? డిస్ట్రాయ్ చేస్తూ ఉంది, నాశనం చేస్తూ ఉన్నది. ఇక్కడ శరీర క్రియలు అంటే పాప స్వభావము, పాపములు క్షమింపబడ్డది, పాప స్వభావం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. చూడండి, జారత్వము, శరీర కార్యాలు ఏంటిది? ఈ శరీరంలో అందరికీ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నారు. ఈ పాప స్వభావములు ఉన్న వారందరూ కూడా దేవుని రాజ్యంను స్వతంత్రించుకోరని మీతో సగం చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం బలహీనులమే, కానీ ఆయన మనకు సహాయం చేయుచున్నాడు. ఈ పాప స్వభావంలో నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేయుచున్నాడు. ఇవన్నీ మనను ఏం చేస్తుంది అంటే మన ఆశీర్వాదాన్ని స్లో చేసేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ పోవాలనుకున్నాం మనకు. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తాం? అందరం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్తారు? కారులో వెళ్తున్నాం. ఎట్లా వెళ్తాం? రింగ్ రోడ్ ఎక్కుతామరా లేదా? ఎందుకు రింగ్ రోడ్ ఎక్కుతాం? అయ్యో, ఎవరికి తెలియదు. ఆ స్తోత్రం, హల్లెలూయా. సరే, గల్లీ నుంచి పోతామా లేకపోతే రింగ్ రోడ్ నుంచి పోతామా? ఎందుకు రింగ్ రోడ్ నుంచి పోతాం? ఏ ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోతామని. వాస్తవా కాదా? ఎందుకు గల్లీల నుంచి వెళ్ళాం? కింది నుంచి ఎందుకు వెళ్ళాం? సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్స్ ఉంటాయి, ఎందుకు లొల్లిలని. అవునా కదా? అందరం మేలుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంతమంది మేలుకున్నారు. అందరు మేలుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంకొంతమంది మేలుకున్న వారు హల్లెలూయా చెప్పండి. అందరు మేలుకున్నందుకు ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్. ఎందుకు చూడండి, నేను మొన్న ఒక దైవజనుడు చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. పాపము మనల్ని స్లో చేసేస్తుంది. పరిశుద్ధత హైవే లాగా ముందుకు వెళ్ళిపోతాం. అందరం హల్లెలూయా చెప్తారా? ఇందాక కూడా నాన్నగారు ఇందాక బాప్తిజం ముందు ఒక మాట, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనము పరిశుద్ధత కలిగి ఉంటే
హైవేలో డ్రైవ్ చేసినట్టు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి హైవేలో డ్రైవ్ చేయాలనుకుంటారు? అందరికి అదే ఇష్టం. ఎందుకు? ఏ స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఎక్కడ బ్రేకులు ఉండవు. హల్లెలూయా కదా. మనం మన జీవితం ఎప్పుడు కూడా సాఫీగా కొనసాగాలనుకుంటాం. పరిశుద్ధమైన జీవితం సాఫీగా స్టేట్. ఈ లోక పరిస్థితుల్లో ఈ పోరాటాలు అవన్నీ, కానీ దేవుడు పరిశుద్ధులు నమ్మకమైన వారిని దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాడు, హైవే మీద వెళ్ళినట్టు. కానీ పాపము, ఈ పాప స్వభావము, ఈ లస్ట్, ఈ జారత్వము, ఇవన్నీ కూడా మనని నెమ్మదిగా చేసేసి ఇరుకులోని ఆ రోడ్డు, విరిగిపోయిన రోడ్లో నుంచి వెళ్ళే పరిస్థితి మనం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఈ జారత్వం అన్నది, ఈ వ్యభిచారం అన్నది, ఈ కక్ష అన్నది, ఇవన్నీ మనం ఏంచి చూస్తే 17 ఉన్నాయి. ఈ 17 స్వభావాలన్నీ మనను స్లో చేసేస్తుంది. అందుకే మనం ఎక్కువగా దేవుని వాక్యము ధ్యానించాలా, ప్రార్థించినప్పుడు మనం మొరపెట్టాలా. నీ బలహీనత దేవుని వాక్యానికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో అది, ప్రభా ఈ బలహీనత ఉంది, నన్ను ఇందులో నుంచి లేవనెత్తు అని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు పరిపూర్ణమైన విడుదల దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? అంటే ఇక్కడ 58 యెషయా 58:9, ఇతరులను బాధించకూడదు. ఇది బాధించడం ద్వారా ఎవరిని ఆపుతుంది? మననే ఆపుతా ఉంది. మనకే బాధ, కష్టము. అందుకే వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. మనందరికీ ఒక అలవాటు. ఏం అలవాటు? ఇగో వాళ్ళు చూడు, వాడు ఎట్లున్నాడు చూడు. అందుకే దేవుడు వారందరి న్యాయం తీర్చుట ఎవరు? వేలు పెట్టి చూపించే వ్యక్తి. దాని అర్థమైంది, వానికి నువ్వు న్యాయం తీరుస్తా ఉన్నావు. ఒకవేళ దేవుడు నీకు న్యాయం తీరిస్తే, అమ్మో, కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన కంటి ద్వారా చూసి ఎవరైనా పరిశుద్ధంగా ఉన్నారని వెతికినారంటే ఒక్కడైనా ఉంటాడా? అమ్మో, హల్లెలూయా, ఎవరు ఉండలేం. స్తోత్రం చెప్తారా? ఆయన కృప, ఆయన కుమారుడు మధ్యవర్తిగా మన మధ్యలో ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? పేరు పెట్టి చూపి తిరస్కరించకూడదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి 5 వచనాలు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలచు చొప్పునే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును వేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరి కంటిలోనున్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనపడును. ఆమేన్, హల్లెలూయా. అందరు మనలో ఉన్న వేలు పెట్టి చూపించేవారు మొదటిగా మన కంట్లో ఏముందంట అది ఫస్ట్ తీసేసుకుంటేనే ఇతరులు అది తేటగా కనపడుతుంది. చాలామందికి మనకున్న అలవాటు ఏంటంటే వీరిట్లా, వాళ్ళట్లా, వీళ్ళిట్లా. ఇది మనం ఇతరులను న్యాయం తీర్చేవాళ్ళమా? ఎవరు మనం జడ్జి చేసేవాళ్ళం? చూడండి, లూకా 6వ అధ్యాయము 37 చదవండి. లూకా 6:37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. చూడండి, మీరు తీర్పు తీర్చకపోతే మీకు కూడా తీర్పు ఉండదు. ఇప్పుడు మీరు తీర్పు తీసినారనుకో, మీకు తీర్పు ఉంటుంది. అందుకే ఎవరి మీద వేలు పెట్టి చూపించకూడదని దేవుని లేఖనములు చెప్తా ఉంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? వీళ్ళిట్లా, వాళ్ళట్లా, అంతా ఓకే, కానీ
ఇగో ఇట్లా అని వేలు పెట్టి చూపిస్తా ఉంటారు. పక్కవారి వేలు చూపించండి, పక్కవారికి చూపియకయ్యా ఇట్లా పెట్టుకో. హల్లెలూయా. వేలు పెట్టి చూపిస్తా, వేస్ట్ 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 పెట్టి, వేస్ట్ వేస్ట్ పెట్టి, అట్లా వెతుకుతే అందరు వేస్ట్, ఇంక్లూడింగ్ స్తోత్రం. మనం ఇతరులని ఎందుకు వేలు పెట్టి చూపించాలా? మనం ఎందుకు ఇతరులు వేలు పెట్టి చూపిస్తే దేవుడు కూడా నిన్ను ఇతరులను న్యాయం తీరుస్తా ఉన్నావు. దేవుడు కూడా నీకు న్యాయం తీరుస్తా. ఇతరులను జడ్జి చేయకపోతే, న్యాయం తీర్చిపోతే దేవుడు కూడా నీకు న్యాయము తీర్చడని. అసలు మనం ఎవడము? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యాకోబు 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? తీర్పు తీర్చడానికి మనం ఎవరము? పక్కవాడు తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరివి, నేను ఎవరిని? ఎవరు అనట్లే. హల్లెలూయా. రైట్, ఓకే. ఇంకా యెషయా 58లో చెడ్డదానిని బట్టి మాట్లాడుటయో నీవు మాని, అంటే ఇతరులను బాధించుటయో, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయో నువ్వు మానినట్లయితే, పక్కవారిది నేను మానేస్తే, నీవు మానేస్తే ఏం ఆశీర్వాదం వస్తుంది? చదువుదాం. చూడండి ఇక్కడ, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చూడండి, ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానికి తృప్తిపరిచిన ఎడల ఏమవుతుందంట? చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. అందుకని చీకటిలో నాకు వెలుగు ప్రకాశించును. నువ్వు వేలు పెట్టి చూడకపోతే, చెడు మాటల్లో ఉండకపోతే, మాట్లాడకుండా ఉంటే, ఇంటున్న ఇతరులను బాధ పెట్టకపోతే నీకు చీకటి వెలుగుగా ప్రకాశిస్తుందంట. ఈ ఆశీర్వాదం మనకు ఉంటుంది. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఇందాక చెప్పినవి మనము చేస్తే అంధకారము మనకు మధ్యాహ్నము వలె ఉంటుందంట. అంధకారం ఎంతమందికి తెలుసు? అసలు లైట్లే లేవు అనుకో, కానీ నీకు మాత్రం వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. అసలు లైట్లే లేవు, అడవిలో ఉన్నావు, నీ కళ్ళు అయితే కనబడతాయి. ఇది అసాధ్యం కదా, కానీ ఇది సాధ్యం. ఈ లోకంలో ఉన్న వారందరికీ అంధకారం, కానీ నీకు మాత్రం ఆశీర్వాదం. ఏలియాకు లోకంలో అక్కడ ఉన్న ప్రదేశం, ఆ దేశం అంతా కరువు, కానీ ఈయనకు మాత్రం రొట్టె మాంసం. ఇదే అంధకారంలో నీకు వెలుగు కలుగుతా. నీకు అంధకారంలో వెలుగు కలగాలి అంటే ఇతరులను వేలు పెట్టి చూపించకూడదు, ఇంకా ఇతరులను బాధ పెట్టకూడదు. చెడు మాటలలో అది మానినట్లయితే నీకు చీకటి వెలుగుగా, అంధకారము నీకు వెలుగుగా ఉండునుగాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అందుకోసం దేవుడు నన్ను నిత్యం నడిపిస్తాడు అనండి. శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. అందుకోసం నా ఎముకలు బలపరచును. ఎవరైతే ఇతరులను బాధించకపోతే, చెడు మాటలు మాట్లాడకపోతే, మీరు మానినట్లయితే, వేలు పెట్టి చూపించకపోతే మీ ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది. పక్కవది నీ ఎముకల్లో ఏం పెరుగుతుంది? కాల్షియం పెరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని కాల్షియం ట్యాబ్లెట్ వేసుకున్నా, వేలు పెట్టి చూపించి చెడు మాటలు పలికి వింటున్నాగా ఇతరులను బాధ పెట్టినావు అనుకో, ఉన్న కాల్షియం అంతా ఏమవుతుంది? పోతాయి. ఎన్ని నువ్వులు తిన్నా, ఎన్ని పాలు తాగినా, ఎన్ని హార్లిక్స్ తాగినా నీ మనసులో మొత్తం నెగిటివ్ ఉండదు అనుకో. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మనకు నెగిటివ్ మననే హాని చేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు అంటే మీకు అర్థమవుతుంది కదా. నెగిటివ్ ఆలోచనలు మనందరూ కూడా మనని చీకటితరము చేస్తుంది. కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు ఇంకొక మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నెగిటివ్ అంటే అర్థమవుతుంది కదా, చెడు ఆలోచనల తెలుగులో నెగిటివ్ ఆలోచనలు. హల్లెలూయా. నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. చూడండి, దావీదు కూడా
ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి గొలియాతును చంపుతాడు. ఫిలిష్తీయులందరికీ కూడా దావీదు ఒక శత్రువుడే. ఒక సమయంలో సౌలు దావీదుని మీద వెంబడబడినప్పుడు ఆయనకు ఒక ఆలోచిస్తుంది, నన్ను వెంబడిస్తున్నాడు, నన్ను చంపేస్తాడని చెప్పి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. ఫిలిష్తీయులేమో ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? దావీదు గురించే ఎదురు చూస్తున్నాడు. అయ్యో హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కూడా మనకు ఇటువంటి నెగటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకో, ఎక్కడికి వెళ్తాము? అక్కడికే వెళ్తాం. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు. దావీదు కీర్తనకారుడు, పాటలు పాడేవాడే, కానీ ఒక ఆలోచన, నెగిటివ్ ఆలోచనలు వచ్చి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఎట్లా ఏం చేసినాడు? మామూలు యాక్టింగ్ చేయలే. రాజు దగ్గర పట్టబడినప్పుడు ఇట్టిట్లా చేసి యాక్టింగ్ చేస్తే ఈయన దావీదే కాదని పంపించేస్తారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు తప్పించుండు, దేవుడు కృప. ఆ మాట అనలేక పిచ్చోన్లాగా యాక్టింగ్ చేసినారు. ఎవరు? దావీదు. చూడండి, ఎవరి గురించి ఎదురు చూస్తారంటే, యాక్చువల్లీ దావీదు గొలియాతుని చంపేటప్పుడు ఎన్ని రాళ్ళు పట్టుకున్నాడు? 5. కానీ ఒకటే వాడు, ఇంకా 4 మిగిలినాయి. ఆ 4 రేడంటే గొలియాతు అన్నదమ్ములు. ఆ 4 ఎవరంటే, ఇప్పుడు గొలియాతుని చంపితే ఇంకా 4 వస్తారేమని చెప్పేసి 5 పెట్టుకున్నాడు. ఆ 4 దెబ్బకి రాలే, కానీ వెయిట్ చేస్తున్నారు. ఈ భయంతో, నెగిటివ్ ఆలోచనతో ఎక్కడ పోయిండు? వారి దగ్గరికే వెళ్ళాడు. కానీ ఈయన యాక్టింగ్తో ఏం చేసినాడు? ఈయన కాదని పంపించేసినాడు. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు మనం తీసుకున్న నెగిటివ్ ఆలోచన వల్ల శత్రువు చేతులకు వెళ్ళిపోతామేమో, కానీ శత్రువుకి చేతికి అప్పచెప్పడు నేను. అదే దేవుని కృప. చప్పలో కూడా దేవుని స్తుతించాను, బిగ్గరగా చప్పట్లో. ఇదే నిబంధన. దావీదుకి శాశ్వత కృప చూపించిన వాళ్ళు బాగా జ్ఞానం కలిగిన వారు, వాళ్ళు బాగా తెలివి కలిగిన వారు. ఒకరు దావీదు అంటారు, ఇంకొకరు దావీదు కాదంటాడు. కానీ దేవుడు అతని పట్ల ప్రణాళిక ఉంది. ఈరోజు మన అందరికి ఒక మాట చెప్తా, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని సంకల్పం, దేవుని నిబంధన ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. కొన్నిసార్లు మనకు నెగిటివ్ ఆలోచన ద్వారా శత్రు చేతులకే చిక్కిపోతాం, శత్రు చేతుల్లోనే ఉంటాం. కానీ ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన కృప, దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు చూపిస్తా ఉన్నాడు. అబ్బా, గొప్ప దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? గొప్ప దేవునికి హల్లెలూయా చెప్తారా? యాకోబుకు నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. యాకోబుకు నీవు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని హెచ్చించినావు. అన్నిటినీ నీవు మరచితివే, అన్నిటినీ నీవు మరచితివే. శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు. ఆమేన్. శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు. ఆలస్యము నా ప్రాణ నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకోనేను.
నా సర్వ నీ కృపా సహితమై నీకు అర్పించబడెను. ఆమేన్, హల్లెలూయా. శత్రువుల చేతుల్లో నుంచి చాలాసార్లు తెలిసి కూడా శత్రు చేతుల్లోకి వెళ్ళి ఉంటాం. కానీ ఆయన నిబంధన, నేను కూడా నా జీవితంలో కూడా ఆ శత్రు చేతుల్లో నుంచి బయటకు దేవుడు నన్ను తీసుకొచ్చిన. నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. వింటున్నారా? ఆ లూసిఫర్, ఆ జెజబేల్, కానీ దేవుడు విడిపించినాడు. దేవుడు కృప చూపినాడు. దేవుడు నాన్నకిచ్చిన వాగ్దానం నిబంధనను బట్టి, నా దేవుడు చూపిన ప్రేమను బట్టి మరలా ఆ చేతుల నుంచి దేవుడు నన్ను లేవనెత్తున్నాడు. ఈరోజు నన్ను సజీవంగా దేవుడు పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని కృప, దేవుని వాత్సల్యం. ఇంకా చాలా ఉంది చెప్పడానికి, కానీ సమయం లేదు. స్తోత్రం చెప్తారా? దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. అమ్మే అందరు నోరు, కొంతమంది నోరే తెలిసి ఆపేసిరని. సరే, మీరు ఇంకా ఇన్నాళ్ళు ఉంది కాబట్టి చెప్తా, చదవండి. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు. సరే, పక్కా వార్త. నీవు ఎట్లుంటావంట? బా, నువ్వు తోట వల్లే ఉన్నావన్న ఒకసారి అన్నాడు. అందుకసారి నేను తోట వల్లే ఉన్నాను అన్నాడు. మీ అద్దం దగ్గరికి పోయి ఏమనాలా మీరు? నేను తోట. ఎంతమందికి తోట ఇష్టం? ఎండాకాలం ఇంకా తోట ఎందుకు ఇష్టం? హల్లగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వే పెద్ద తోట. బైబిల్ చెప్తుంది తోట ఎంత గ్రీనిష్గా ఉంటుంది. ఎప్పుడైతే నీ నోరు, మన నాలుక ఇండురా వేలు చెప్పేది చూడకపోతే, ఆకలి కొన్ని శ్రమ పడిన వారికి ఇవి మనం దేవుని బిడ్డలుగా మనం కొన్ని చేస్తే నువ్వు ఎప్పుడు తోట వలె ఉంటావు. అందుకోసం నేను పెద్ద తోట అనండి. ఎప్పుడు నువ్వు ఊట వలె ఉండదు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. ఆమేన్. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయు వాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. ఈ ఆశీర్వాదాలన్నీ మన నోరు కాపాడుకుంటే, వేలు పెట్టి చూడపడకపోతే, చెడు మాటలు పలకకపోతే, శ్రమపడిన వారు, ఆకలి కొనిన వారికి మనం సహాయం చేస్తే ఈ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేశములోనే త్రోవలను సిద్ధపరచవాడు అని నీకు పేరు పెట్టబడును. కొంతమంది చూస్తాం, ఎవరైతే నోరుని జాగ్రత్త పెట్టుకుంటారో వారు రాజుల దగ్గర భోజనం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే వేలు పెట్టి చూడబడతారో వారిని ఉన్నత స్థలములోనికి దేవుడు తీసుకెళ్తాడు. అంటారు కదా, నోరు బాగుంటే మనం ఫస్ట్ బాగుంటాం. మనం బాగుంటేనే కదా. చూడండి, నీ నోరు బాగుండకపోతే నీ వేలు పెట్టి చూపించే వ్యక్తి, నీ కోఆపరేటివ్ ఆఫీస్లో కానీ, నువ్వు చేసే బిజినెస్ కానీ, నీ నోరు సరిగా లేదనుకో ఎవరైనా వస్తారా నీ దగ్గరికి? అదే నీ నోరు మంచిగా అయితే, నీ నోరు బాగలేదు కానీ మంచి లైట్లు పెట్టి పెద్దగా పెట్టినావు అనుకో ఎవరైనా వస్తాడా? చిన్న షాప్ పెట్టుకుని నీ నోరు మంచిగా ఉన్నది అనుకో ఏం చేస్తారు? పెద్ద పెద్ద బెంజ్ కార్లో కూడా వచ్చి నీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే నీ నోరు బాగుంది కాబట్టి, మన నోరు బాగుంది కాబట్టి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మన నోరు ఆశీర్వాద వచనాలే పలకదేమోగా అక్క. రైట్. 13-14 చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను.
యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇక్కడ చూచినట్లయితే యెహోవాకు ప్రతిష్ఠిత దినము ఘనమైనదనియు నీకిష్టమైన పనులు చేయొచ్చు కాదు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం, ఈ ఆదివారం దినమున ఘనమైనదని తెలిసి ఘనముగా ఆచరిస్తే, అంటే ఈ యొక్క ఆదివారము ఇది ప్రతిష్ఠించమైన దినమైన ఘనముగా నువ్వు చేస్తే, అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, నా స్నేహితులు కూడా ఉన్నారు. వారు పొద్దున్న లేచి వారి వారి యొక్క స్థలాలకు వెళ్తారు, కానీ ఎవరితో మాట్లాడారు. ఒక ఆయన మా సార్ ఉండేటోడు, మాకు మ్యాథమెటిక్స్ చెప్పేది. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే మాట్లాడకపోయేది. ఆయన వెళ్ళాలనుకున్న ప్రార్థన అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అర్థం సార్ అంటే గుడ్ మార్నింగ్ అనేవాడు. అంటే ఆయన ప్రతిష్ఠిత, ఆయన ఘనముగా ఎంచి, ఆయన ఎక్కడెక్కడైతే ప్రార్థన స్థలంకి వెళుతున్నాడో అది ఘనముగా ఎంచి ఉన్నాడు గనక ఆయన ఎంత రెగ్యులర్గా డైలీ వెళ్తాడు. నేను ఆయన చూసి, అంటే వారు వెళ్ళేది, వారి భక్తి కూడా ఘనముగా ప్రతిష్ఠించబడిందని ఘనముగా అనుకొని అది ఆలోచించినాడు గనక అందరం హల్లెలూయా చెప్తారా? కొంతమంది వ్యాపారం చేసేవారు ఉంటారు, వింటున్నారా? కొంతమంది వారి వ్యాపారమే వారికి ఏం నింపుతుంది అంటారు? కడుపు నింపుతుంది. ఆ వ్యాపారాన్ని దేనిలాగా చూస్తారు వారు? అది ప్రతిష్ఠింపబడిన పని అని. కొంతమంది వారి యొక్క తండ్రి, కొంతమంది ఏమంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. పిల్లలకి ఏం చెప్తారు? చిన్నప్పుడు వాళ్ళ తండ్రుల దగ్గర చెప్పేది నేను విన్నాను. అరే ఇది మీకు తిండి పెడుతుందిరా, దాన్ని ఏం చేయాలి మనము? ప్రతిష్ఠింపబడిన పని ఇది, నువ్వు దాన్ని ఎంతగా ఎంచాలా? ఘనముగా ఎంచాలి. అలాగనే ప్రతి ఆదివారము ఇది ఒక ప్రతిష్ఠించమైన దినమునని నువ్వు ఘనముగా నువ్వు తలంచి ఆనందిస్తే యెహోవాయందు నువ్వు ఆనందిస్తావు. ఇక లేఖనములు చెప్తుంది, దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించేదను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నేను ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది, ఆదివారము ప్రతిష్ఠించే దినము నువ్వు ఘనముగా ఎంచిన ఎడల దేవుడు దేశములోనే ఉన్నతమైన స్థలములోని నేను ఎక్కిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రతిరోజు ఆదివారమేనే కాదు, ఆదివారమే బైబిల్ కాదు, ప్రార్థన కాదు, ప్రతి దినము దేవుడు మంచిదని తెలిసి, మంచి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, వింటున్నారా? ఎన్ని దినాలు ఉన్నాయి? వారానికి ఎన్ని దినాలు ఉన్నాయి? 6 దినాలు ఉన్నాయి. ఎన్ని దినాలు ఉన్నాయి? 7 దినాలు ఉన్నాయి. మీరందరూ పాస్ అయిపోయారు. ఈ 7 దినాల్లో 7 దినాలు చేసి ఏమన్నాడు దేవుడు? వెరీ బ్యాడ్ అన్నాడా? వెరీ గుడ్ అన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? గుడ్. సోమవారం గుడ్, మంగళవారం ప్రయాణాలు చేయొద్దు, హల్లెలూయా. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, హల్లెలూయా. ఇవన్నీ దినాలు చేసి ఏమన్నాడు దేవుడు? మంచిది. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ప్రతి దినము ప్రతిష్ఠింపమైన దినము అని ఘనముగా ఎంచబడి నువ్వు ప్రతి దినము వాక్యము, ప్రార్థన, దేవుని ఆరాధించి దేవునితో ఆ సమయము ఘనమైనదని తెలిసి ప్రతిష్ఠించమైన దినము, ఆ ప్రతిష్ఠించమైన సమయమని నువ్వు దానికి ఘనముగా ఎంచినట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలములోనికి దేవుడు తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. నేను కొంతమంది చూస్తూ ఉంటా, వచ్చి కూర్చుండి వాళ్ళు నిద్రపోతుంటారు, కొంచెం లేస్తుంటారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. కానీ వారు ప్రతిదినం దేవునితో గడుపుట
అది ఘనముగా ప్రతిష్ఠించదినమని దేవునితో గడుపుట ఎప్పుడు మానడు. అదే ఆ వ్యక్తికి ఆశీర్వాదం. హల్లెలూయా. దానియేలుకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాడు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి. అట్లా కాదు. నేను కూడా ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఆహారం బ్లెస్ అదే 3 సార్లు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా అంటే 3 సార్లు. అది కాదు, వింటున్నారా? శత్రువులు తన సీక్రెట్ అని ఏంటో తెలుసుకుంటే ఏందది? ప్రార్థన. దేవునితో సమయము ప్రతిష్ఠింపబడినదని, ఘనముగా అయినదని ఎంచబడి ఉన్నది గనక, ఆ సమయము విలువైనది గనక దేవుడు ఆ దేశములోనే ఉన్నతమైన స్థలములోనికి దానియేలు పెట్టినాడు. ఆమేన్. ఈరోజు నువ్వు దేవునితో ఏదైతే సమయము గడుపుతావో, వాక్యము, ప్రార్థన, దేవునితో సావాసం చేస్తావో, 365 డేస్ నువ్వు 100 సంవత్సరాలు, అందరం ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల నుంచి నువ్వు 20 సంవత్సరాలతో నమ్ముకున్నావేం, ప్రతి దినము అది శ్రేష్టమైనదని, ఘనమైనదని నువ్వు ఎంచినట్లయితే ఆ సమయం ప్రతి దినం ఉదయమున దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలములోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? మీ సీక్రెట్ ఏంటంటే ఉదయకాలంలో లేచి నిద్రపోవట కాదు. ఎంతమందికి మీరు పిల్లలు ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళాలనుకున్న హల్లెలూయా చెప్పండి. మీ సమయం, ఉదయకాల సమయము అది ఘనమైనదని, ప్రెషస్ అని ఎంచిన ఎడల మీరు, మీ పిల్లలు ఉన్నతమైన స్థలములోనికి దేవుడు మిమ్మల్ని పెట్టునుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఇచ్చిన కానుకలు, ఇచ్చిన దశంభాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ సమయమైన తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసేవాడు. ప్రభువా, నీ వద్దకు వచ్చిన వారందరినీ ఆశీర్వదించావు తండ్రి. సమస్తం భారగం వస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు సమాధానం ఇస్తాను, స్వస్థత ఇస్తాను అవుతాను. ఇప్పుడే ప్రభు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. సమాధానము, విశ్రాంతి, నెమ్మది. కొంతమంది జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో జవాబు వచ్చునుగాక. థ్యాంక్ యూ జీసస్. కొంతమంది పోగొట్టుకున్నది యేసు నామములో 7 మార్లు దేవుడు తిరిగి ఇచ్చునుగాక. కొంతమంది స్థలము కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడికి మీకు స్థలం ఇచ్చునుగాక. మీ కొరకు ఇల్లు కట్టబడునుగాక. మీ వ్యాపారం విస్తరింపబడునుగాక. కొంతమంది అన్నీ బాగున్నాయి కానీ మా కుటుంబంలో రక్షణ లేదు, మా కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. వచ్చే నెల వారు రక్షణ పొందెదరుగాక. పొందెదరుగా నేడే వారి ఇంటికి రక్షణ వచ్చునుగాక. ఒక చీకటి కాలు కనపడతా ఉన్నాయి కానీ ఆ కాలు అన్నది, ఆ చీకటి విగ్రహం యొక్క కాలు అన్నది అగ్నికేత కాల్చబడునుగాక. కాల్చబడుతున్నాయి. ఓ రాబా సఖాతి కారాబాలా షికే. దేవుని సన్నిధిలో ఆ డ్రాగన్ అనే ఒక విగ్రహము పడిపోయింది. ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రతి విగ్రహములు, ప్రతి చీకటి పడిపోనుగాక ఇన్ జీసస్ని, పడిపోనుగాక ఇన్ జీసస్. ఇప్పుడే తాళ్ళు తెంపబడుతూ ఉన్నాయి. ఇప్పుడే కట్లు, మోర్లు తీయబడుతున్నాయి. ఇప్పుడే ప్రతి చీకటి ఇప్పుడే కుటుంబము నుంచి, మీ జీవితాల నుంచి యేసు నామములో సాతానా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. సాతానా యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వారి వ్యాపారముల నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. చెయ్యి విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే దేవుని యొక్క హస్తం మీ వ్యాపారం మీద ఉండునుగాక. ఓ మీ ప్రయాణాల్లో దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఏ తెగులు నీ గుడారము సమీపించదని ప్రకటించుచున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నీ మార్గముకు వెలుగు కలుగునుగాక. మీ ముందు నీతి నడుచునుగాక. ఓ ప్రభువా నీకు స్తోత్రములు. కొంతమంది ఎంతకాలము ప్రభు అంటున్నాడు. దేవుడు జవాబిచ్చే కాలమై ఉన్నది. ఓ రక సిఖెతి రబల సఖదల లింబందరది కదురుదో సఖది రబద లేదరి బర
కదరా. కొంతమంది చిక్కుపోయి ఉన్నారు, చిక్కుకుపోయి ఉన్నారు. ఆ చిక్కులన్నీ ఇప్పుడే యేసునామములో తెంపివేస్తున్నారు. ఇప్పుడే మీకు స్వేచ్ఛ కలుగునుగాక. ఎప్పుడు రోగరా షేఖైతీరా బాబా ఎక్కరందల బస్సీకెతుదరాది కల. ఇప్పుడే బ్యాక్ పెయిన్ నుంచి విడుదల కలుగునుగాక. మైగ్రేన్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక. కిడ్నీ రాళ్ళ నుంచి స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్న ప్రతి శరీరంలో రాళ్ళు ఇన్ఫెక్షన్ శరీరం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. లివర్ నార్మల్ ఫంక్షన్ అవునుగాక. థ్యాంక్ యూ జీసస్. మీ కుడి పక్కన ఎడమ పక్కన దేవుని దూతలు ఉండదరుగాక. థ్యాంక్ యూ జీసస్. మీరు చక్కగా నడిచేదరుగాక. వంగిపోయి నడుచున్నారేమో, మీరు చక్కగా నడిచిపోయేదరుగాక. కొంతమందికి భయాలు ఉన్నాయి, నేను నడిచిపోయేటప్పుడు పడిపోతానేమో, నేను బాత్రూంలో వెళ్తే పడిపోతానేమో. మీరు ఎప్పుడు పడరు, బాత్రూంలో పడరు. ఇన్ జీసస్ నేమ్. మీ కుటుంబంలో ఎవరు బాత్రూంలో నడవనా పడరు. ఎందుకంటే దేవుని దూతలను విడుదల చేస్తున్నారు. ఇన్ జీసస్ నేమ్. బీపీ షుగర్ నార్మల్ ఉండునుగాక. బీపీ షుగర్ నార్మల్ ఉండునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాం. శరీరంలో వాపు తగ్గిపోనుగాక. గడ్డలు కరిగిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఇన్ఫెక్షన్, స్కిన్ డిజీజ్ నుంచి స్వస్థత, సోలారిసిస్ నుంచి స్వస్థత, ఏ దురద శరీరంలోన యేసు నామములో ఇప్పుడే విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే బ్లడ్ తక్కువగా ఉందో బ్లడ్ ఇంక్రీజ్ అవునుగాక. బ్లడ్ ఇంక్రీజ్ అవునుగాక. 8 ఉన్నది 14 అవుదురుగాక. 10 ఉన్నది 14 అవుదురుగాక. ఇన్ఫెక్షన్, ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ ఐ కర్స్ ఇన్ జీసస్ నేమ్. మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 4వ స్టేజ్ యేసు నామములో ప్రతి వైరస్ని శపిస్తా ఉన్నాను. కంతులను శపిస్తా ఉన్నాను ఇప్పుడే. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాకు -1.2, 2.7 ఉండేది, 2.5 ఉండేది తండ్రి. నా కళ్ళు అద్దాలు పెట్టుకునేవాడిని ప్రభువా. తండ్రి నువ్వు నన్ను స్వస్థపరిచినావు, నన్ను విడుదల చేశావు. ఇప్పుడు నాకు ఒక అద్దాలు లేకుండా చేసి ఉన్నావు తండ్రి. ఇంకా నువ్వు ఎవరైతే కంటి అద్దాలతో ఊకెత్తి పెట్టి తీసి కళ్ళ బాధలో బాధపడుతున్నారో ఇప్పుడే దేవుని హస్తం మిమ్మల్ని తాకునుగాక. ఇప్పుడే మీరు క్షేముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అని పలుకుతున్నాను. ఇప్పుడే ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడే క్యాన్సిల్ అవునుగాక. ఆ డబ్బంతా అనవసరంగా హాస్పిటల్ కాదు, దేవుని రాజ్యము కొరకు పనిచేయదురుగాక. ఎక్కడైతే అపవాది డబ్బు హాస్పిటల్లో దొంగలించుచున్నదో అది మూయబడునుగాక. అది మూయబడునుగాక. మీకు మంచి ఆరోగ్యముడునుగాక, మంచి బలముండునుగాక. రోగ నిరోధక శక్తి పెరుగునుగాక. రోగ నిరోధక శక్తి పెరుగునుగాక. మీ ఉల్లాసముగా ఉండదరుగాక, మీరు ఆనందముగా ఉండదరుగాక. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అందరి దీర్ఘాయుచేత తృప్తించబడతాను అనండి. డాక్టర్ చెప్పినారేమో ఇంకా నీది కొద్ది రోజులే అని, కానీ మున్మన్వలను కూడా నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనండి. రిపోర్ట్ చూసి నువ్వు భయపడుతున్నావేమో, రిపోర్ట్స్ కాదు, నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొంది ఉన్నారని విశ్వసించి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీరు ఫోకస్గా ఉండదరుగాక. దేవుడు మీకు విజన్స్, డ్రీమ్స్ ఇచ్చేదరుగాక. రాబోయే విషయాలు దేవుడు మీతో మాట్లాడునుగాక. యోసేపుకు దర్శనం ఇచ్చినట్టు యోసేపుకు దర్శనం ఇచ్చినట్టు దర్శనం ఇయ్యునుగాక. మీరు చేయుచున్న పని ఆశీర్వదింపబడదరుగాక. మీరు విస్తరింపబడదరుగాక. మీరు తృప్తి పొందెదరుగాక. మీరు ఉబ్బుచ్చు ఉండెదరుగాక. మీరు తోటవలే ఉండరుగాక. మీరు చిగురు ఇచ్చేదరుగాక. మీరు విస్తరించెదరుగాక. నమ్మిన వాళ్ళు చప్పట్లు దేవుని స్తుతించారు. ఆమేన్, హల్లెలూయా. 20 సంవత్సరాల తర్వాత గణేష్పల్లిలో ఆమె గర్భం ధరిసి చక్కటి కూతురు పుట్టి 20 సంవత్సరాలు. నాకు బాగా గుర్తు, నేను చాలా బాధలో ఉన్నా. ఆ టైంలో కాల్ చేసి ఏంటున్నారా,
ఆమె ఏడ్చింది. హల్లెలూయా. నేను తట్టుకోలేకపోయినా. ఆ ఫోన్ పక్కకు పెట్టి నేను పక్కకు జరిగి దేవుని కొంతసేపు దేవునితో ప్రార్థన చేశాను. నేను మర్చిపోయినా. హల్లెలూయా. తెలిసింది వార్త. ఇదిగో ఆమె హాస్పిటల్ ఏదో కంతి ఉందని పోతే, కడుపులో ఏదో కంతి గడ్డ ఉందని వెళ్తే చెక్ చేసుకుంటే, అయ్యో నువ్వు గర్భం ధరించినావు, నీకు 5 నెలలని చెప్పి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడే గర్భం తెరవబడును గాక. ఇప్పుడే గర్భం తెరవబడును గాక. మీ బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా నా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. కొంతమందికి భయం ఉంది, నేను బతకనా. ఇంకెందుకు? నో. నువ్వు జీవిస్తావు, క్రీస్తు కొరకు జీవిస్తావు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేవునికి అందరు అబ్రాము అన్ని విషయాలు ఆశ్రయింపబడ్డాడు. సువర్ణరాజు అంటే మీ పేరు పెట్టుకోండి. హల్లెలూయా. అన్ని విషయాలు నేను ఆశీర్వదింపబడతా, దీర్ఘాయు చేత నేను తృప్తించబడతాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇచ్చునుగాక. ఆమేన్. మీకు పొలంలో పని చేస్తున్నారు, సొంత పొలం మీకు ఉండునుగాక. మీరు విస్తరింపబడదరుగాక. మెల్కీసెదెకు అబ్రాము దగ్గరికి వచ్చి సర్వోన్నతుని యొక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. ఈరోజు మెల్కీసెదెకు అభిషేకం మన మధ్యలో ఉంది. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆ యాజకుడు మన మధ్యలోనికి వచ్చి అబ్రామును ఆశీర్వదించినట్టు దేవుడు మనందరి మీద చేతుల మీద పెట్టి అబ్రాము ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు అభిషేకం. మెల్కీసెదెకు క్రీస్తు యేసు యాజకుడు మన అందరిపైన తల మీద హస్తం పెట్టి దేవుడు సర్వోన్నతుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. శత్రువులపైన విజయం కలుగునుగాక. అందొకసారి శత్రువులపై విజయం కలుగునుగాక. శత్రువులు మీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. శత్రువులు మీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. శత్రువులు చూసి భయపడేతానే పోయి శత్రువులే మీకు దేవుడి చేతులకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ కాలేబులాగా మీరు స్వాధీనపరచుకొనేదరుగాక. శత్రు యొక్క సైన్యముని స్వాధీనపరచుకొనేదరుగాక. మీరు వెలిగింపబడదరుగాక. మీరు ఆకర్షింపబడదరుగాక. దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉండునుగాక. రాజుల దగ్గర దేవుని కటాక్షం మీ మీద ఉండునుగాక. అధికారుల దగ్గర దేవుని కటాక్షం మీ మీద ఉండునుగాక. మీరు చేయని ప్రతి పని ఆశీర్వదింపబడునుగాక. ఓ దేవుడు మంచి పదార్థాలతో మీరు తృప్తింపబడదరుగాక. ఇంకా ఆహారం లేని వారికి సమృద్ధి కలుగునుగాక. ఓ క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఔషధ దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుడు ఔషధలు మీకు తీర్చునుగాక. యెహోవా ఈరే అన్నిటినీ మీకు సమకూర్చువాడే అన్నాడు. అందరూ సమకూర్చువాడు అనండి, స్థిరపరచువాడు అనండి, బలపరచువాడు అనండి, లేవనెత్తువాడు అనండి, కృప చూపువాడు అనండి. ఓ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తుతి, బిగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తుతించాను, బిగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే నింపబడదరుగాక. అగ్ని చేత నింపబడదరుగాక. రిబరా సిఖే లోథోఖతో రబాలా దిక్కతారా లేభేదరబల సందరబదరబ. నడుము నొప్పి ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే విడుదల కలుగునుగాక. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఓ ప్రకాశించదరుగాక. ఓ మీరు నూతన ప్రాజెక్ట్ స్టార్ట్ అవునుగాక. నూతన వ్యాపారాలు మొదలు పెట్టదరుగాక. నూతన వ్యాపారాలు మొదలు పెట్టదరుగా. దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మే. ఈ మేళలోని జీవితంలో ఒక గొప్ప అధికారము దేవుడు ఇవ్వబోతున్నారు. ఎరికో కొండలు కూలబడుతున్నాయి. ఎర్ర సముద్రం చాటివేస్తున్నారు. యోర్దాను నదిని దాటబోతున్నావు. ఓ నీపై ఆశీర్వాదం యొక్క వర్షము కుమ్మరింపబడుతున్నది. బిలీవ్, రిసీవ్, బిలీవ్, రిసీవ్. పొందుకోండి, ఆత్మ చేత పొందుకోండి, ఆత్మను పొందుకోండి, ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఓ మీరు చిగురించబోతున్నాడు, మీరు ఫలించబోతున్నారు. బహుగా బహుగా దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఓ రబల సఖతి కలబదర
లేబరా సింగ బదర బల దిఖాల బదర యమందురు దురు సంద అమందర శిఖేర బదర కలందర బసతి దొరగుతో ఖరాబల శిఖే ఉరు సత దేఖసుతో ఐ కుడ్ సీ దేవుని దూతలు మన మధ్యలో సంచరిస్తాం. దేవుని దూతలు సంచరిస్తుంది. దేవుని మహిమను చూస్తున్నాను. ఓ ఒలివ మొక్కను పట్టుకొని తిరుగుతూ ఉన్నాయి. సంథింగ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా అందరూ యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. సమస్తము నా మేలు కొరకే ప్రభువా, అది నా కంటికి కనబడవు, హృదయగోచకరము. ఆయన ప్రేమిస్తున్న వారికి గొప్ప కార్యాలు దేవుడు మీ కొరకు సిద్ధపరిచును. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ రాబోయే దినములో గొప్ప సాక్షిగా ఉండేదరుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.